యూనిక్ అలాగే అక్ష తన పిల్లలు సుజాత కూడా రావడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రం. కొన్ని అక్ష పిల్లలు కొన్ని నెల మన తోడుగా ఉంటాం. మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు అందరికీ దీవించిన గాక. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 26వ వాక్యం చదివి దాని నుండి కొన్ని విషయం ముందుకు చెప్తాను. నేను అదే చెప్పుకొని ఆ మాట పట్టుకొని వెళ్ళారు. క్రైస్తవుడు ఎవడని నేను చెప్పారు. ఒకటి, వారు శిష్యులకి క్రైస్తవుడు అని పిలువబడింది. అది నేను చెప్పిన మాట వాక్యం మీరు విన్నారని ఇక్కడ ఉంది. అది ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఉంది. శిష్యులకి క్రైస్తవులు అని పిలువబడింది. అది నేను చెప్పాను. రెండవది క్రైస్తవులు ఎవడంటే అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము 24 నుండి 28 వరకు చదవాలి. సమయం లేను కాబట్టి ఆ 28 వాక్యం మాత్రం చదువుతాడు. అంటే రెండవది క్రైస్తవుడు అని చెప్పడానికి ఉన్న కారణము, సాక్ష్యం చెప్పిన వాడే క్రైస్తవుడు. హలో, అందరూ ఉన్నారు అక్కడ? నీ సాక్ష్యం చెప్పాలి. అక్కడ చర్చలు చెప్పడం కాదు, బయటలు సాక్ష్యం చెప్పాలి. నేను పోయిన వారి మీద కరెక్ట్గా చెప్పారు. 7 విధములు ఉన్న సాక్షి గురించి నేను చెప్పాను. స్తోత్రం. ఈ కాలంలో అంటే ఈ కృపాయుగంలో 2 సాక్షులు ఉన్నారు. ఒకటి పరిశుద్ధాత్మదే, అది పైన ఉన్న సాక్షి. రెండవది సాక్షి మన భక్తి, మనమే సాక్షి. వారు అందరి స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవునికి సాక్షి నువ్వే. స్తోత్రం. నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సాక్షిగా నిలబడుతున్నారు. అప్పుడు మూడవది ఈరోజు చెప్పడానికి ఈరోజు ఆ మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి తిమోథెయుసు పీతరు 4వ అధ్యాయము 16వ వాక్యం. మొదటి పీతరు 4వ అధ్యాయము 16వ వాక్యం. క్రైస్తవుని బట్టి ఏం చేయాలి? శ్రమ అనుభవించాలి. శ్రోతలు చెప్పండి. క్రైస్తవుడు ఎవరండి? ఒకటి చెప్పారు క్రైస్తవుడు అంటే స్తోత్రం శిష్యుడు. 2 క్రైస్తవుడు ఎవరండి? సాక్ష్యం చెప్పారు. 3 క్రైస్తవుడు ఎవరండి? దేవునికి శ్రమే అనుభవించిన వాడు. స్తోత్రం కలిగిన గాక. శ్రమే అనుభవించిన వాడు క్రైస్తవుడు. ఒక స్తోత్రం చెప్పాలి. అందరికీ శ్రమే అండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు గ్రంథము అంటే స్త్రీ కన్నిన వారు నెక్కిలి ఏమవుతుంది? బాధ పొందుతున్నారంట. అప్పుడు మనుషుడుగా పుట్టిన వాడికి అందరికి ఏముంది? అదే వారికి అందరికి బాధ ఉంది, మనకి ఇంకెక్కువ ఉంది. స్తోత్రం. మనుషుడిగా జన్మించిన వాడికి అందరికి ఏముంది? కొందరు అనుకున్నారు మనిషిని ఆడికి ఏం లేదు, ఈటి లేదు, అదే ఉట్టొట్టునే. వారికి కూడా ఏముంది? బాధ ఉంది. పని మనకెందుకు బాధ ఎక్కువ? క్రైస్తవుడు ఆయన కాబట్టి. స్తోత్రం చెప్పాలి. ఈరోజు నీ క్రైస్తవుడు ఆయన కాబట్టి నీకేమవుతున్నారు? శ్రమ ఉంది. స్తోత్రం. శ్రమ ఒకటి అనుభవించిన వాడే క్రైస్తవుడు. అంటే శ్రమ అనే పదానికి అర్థం ఏమంటే, అది గ్రీకులో ఉన్న పదానికి అర్థం ఏమంటే దేవుని ధాన్యము అది ఆడించడం. ఎలాగ ధాన్యం ఎలాగ ఆడించడం మీరు చూసారా? ఎలాగా ఆ మిషన్ లోపలికి వేసేటప్పుడు ఏమవుతారు? ఒక పక్క పొట్టు, ఇంకొక పక్క ధాన్యము. స్తోత్రం కలిగిన గాక. ఎందుకు శ్రమ వచ్చిన్నారంటే, ఏది రోజు నుండి నీ అంటి గట్టి ఉన్నారో అక్కడి నుండి నిన్ను వేరు చేయడానికి. అదే శ్రమ. స్తోత్రం కలిగిన గాక. ఏదో ఒకటి నుండి నీ ఏమవుతున్నారు? అంటి గట్టి ఉన్నారు. అక్కడ నీ ఉండకుండా అక్కడి నుండి నిన్ను వేరుపరచడానికి శ్రమ. అందరికీ ఒక రీతిగా శ్రమ. యెషయా గ్రంథం 28 అధ్యాయం రండి. అక్కడ మనము దీని ముందుకు మనం నాకు చెప్పిన వాక్యమే. దేవునికి స్తోత్రం. 28 అధ్యాయము 26 నుండి చదవండి.
ఆయన వానికి ఏ పని బోధించుచున్నాడు? సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు. అంటే జీలకర్ర ఎలాగ తీసుకున్నారు? అక్కడ ఉంది యంత్రం తేట. ఒకటి. రెండు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్ర. ఒకటి కేకలేచిన వండి చక్రం మీద, రెండు కర్ర మీద, మూడు చువ్వు చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా? సేద్యగాడుని ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు. ఎల్లప్పుడు అతని బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచున్నాడు. మూడు విధములు అక్కడ ఏం చేస్తున్నారు? జీలకర్రకి వేరొక రీతిగా, గోధుమకి వేరొక విధంగా, ఇంకొకటి అండి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకేమంటే దేవునికి స్తోత్రము, దానికి ధాన్యము స్తోత్రం. ఈ మూడు విధములు దేవుడు ఏం చేస్తున్నారు? ఒక్కడికి శ్రమే అనుభవించిన విషయం మనకు బుద్ధి నేర్పిస్తున్నారు. జీలకర్రకి ఏమయ్యా చేయాలి? చక్రం. ఆ చక్రం తిప్పినప్పుడు జీలకర్ర ఏమవదు, పాడైపోదు. అలాగా నీకున్న శ్రమ జీలకర్ర వంటి చక్రములు తిప్పినట్టుగా వేరే ఒక్కడికి శ్రమ ఏంటి? కర్రతో ఏమవుతున్నారు? కొట్టబడుతున్నారు. ఇంకా దాని మీద కాలుతో తొక్కినట్టుగా అలా మూడు విధముల శోధన కలుగుతున్నారు. అంటే సంఘమిట్టులు ఉన్నవాడికి రకరకాల విధములున్న శోధన ఉంది. ఆ శోధనలు ఉన్నవాడే క్రైస్తవుడు. కొందరు చక్రం ఏమవుతున్నాం దానిపైన తిప్పబడుతున్నా. అప్పుడు ఏమన్నా జీలకర్ర పాడైపోవును. కర్రతోని కొట్టినప్పుడు అది పాడైపోవును. కాలుతోని తొక్కబడినప్పుడు ఏమాగుతున్నారు? అది పాడైపోలేదు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఏం చేస్తున్నారంటే 28, 29 కూడా చదవండి ఆ వాక్యం. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి దేవుడికి ఉంది. నీ మీద శ్రమ కలిగినప్పుడు ఆశ్చర్యమైన ఆలోచన ఉంది. ఎందుకంటే ఇది నశించిపోకుండా, ఇది పాడైపోకుండా నీ జీవితం ఇప్పుడు జరిగిన ఒక్కొక్క శ్రమ అది దేవుడు ఒక్కొక్కరికి వేరే వేరే శ్రమ కలగడానికి ఇస్తున్నారు. అది శ్రమ లేని వాడు ఎవరు లేదు, అందరికీ ఏముంది? దేవునికి స్తోత్రం కలిగింది. శ్రమ వచ్చినప్పుడు మనిషిని ఏం చెప్పుతున్నారో ఏమన్నా తెలుసా? దేవునికి స్తోత్రము. ఆదికాండ 42వ అధ్యాయము 42వ అధ్యాయములు మీరు చదివితే దాని 36 నుండి కిందకి చదివితే స్తోత్రము యాకోబుని చెప్పిన మాట, దేవుడు యాకోబునికి దేవుడు దీవించిన వాడే, దేవుడు ఆయన పేరు మార్చిన వాడే, దేవుడు ఆయనకి ముట్టిన వాడే. ఇదన్నీ చేశాడు. అంటే నిన్న చెప్పిన మాట విషయంగా వినండి. యాకోబు దేవుడు పేరు మార్చారు, దేవుడు ఆయనకి ముట్టారు, దేవుడు అతనికి ఏం చేశారు? ఆశీర్వదించారు, దేవునితో పెనిగిలాడింది. ఈ వ్యక్తి జీవితంలో శ్రమే వచ్చింది. అప్పుడు ఏం చెప్పుతున్నారు వినండి. యోసేపు లేదు, సిమియోను లేదు. అంటే శ్రమ పెరిగినప్పుడు ఇదే మాటే వస్తుంది. శ్రమ పెరిగినప్పుడు ఎందుకంటే మాట ఏంటి? లేదు 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 అనే మాట. స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు యోసేపు లేదు, అది ఉట్టునే. బెన్యాము లేదు, అది ఉట్టునే. సారీ, బెన్యాములు యోసేపు లేదు, సిమియోను లేదు, అది ఉట్టినే. ఇప్పుడు ఎవరు లేదు? బెన్యాము లేదు. ఈమె ముగ్గురం ఉన్నారండి. నీ జీవితంలో శ్రమ పెరిగినప్పుడు ఎల్లప్పుడు నోరు తెరిచి అనగాదు నీ మాట్లాడు. వారందరూ ఉండినట్టుగా చెప్పండి. యోసేపు ఉండినట్టుగా చెప్పండి, సిమియోను ఉండినట్టుగా చెప్పండి, బెన్యాములు ఉండినట్టుగా చెప్ప. నీ ఎలాగ శ్రమ అనుభవించాలి? క్రిస్టియానిగా ఉండి శ్రమ అనుభవించాలి. ఇంటి లోపల ఉండి శ్రమ అనుభవించిన దేవునికి స్తోత్రం. అది కాదు. ఎలాగ క్రిస్టియాని ఉండాలి? దేవునికి స్తోత్రం. అది నేను శిష్యం రావాలి. అందరికీ
ఎవరి శిష్యులు అవుతున్నారు? అందరూ గురువు అవడానికి ఇష్టం. ఎవరికి? ఆడ శిష్యుడు ఒకడొకడు మాకు నేర్పిస్తున్నారు. సోదరు బైబిల్లో వాక్యం సోదరు సైలెంట్గా వింటున్నారు. దేవుడికి సోదరు గురువు అవడానికి కాదు, నీ అవ్వాలి. శిష్యులు అవ్వాలంటే సిలువ మోయాలి. సోదరం కలిగింది. నేను అది చెప్పినప్పుడు కొందరికి నచ్చలేదు. ఏది సిలువ? ఏది సిలువ? సోదరం సిలువ నుండి ఆశీర్వాదం వచ్చిన చెప్తే అందరికి నచ్చుతుంది. కానీ నీకొక సిలువ ఉంది, అది నీ ఏం చేయాలి? మోయాలి. దేవునికి సోదరం కలిగిన కనుక అదే క్రైస్తవుడు. రెండవది అని చెప్పిన సాక్ష్యం చెప్పండి. దేవునికి సోదరం. ఈ లేని వాడికి శ్రమే వచ్చినప్పుడు నేను చెప్పిన నాకు ఈ శ్రమే వచ్చారని చెప్పిన ఉంటుంటున్నాయి. ఇది చేసుకొని శ్రమే అనుభవించాలి. ఏది? నీ సిలువ మోయాలి, సాక్ష్యం చెప్పాలి. క్రైస్తవుడే ఉంటి శ్రమే అనుభవించాలి. దేవునికి సోదరం కలిగిన అల్లే చెప్పండి గట్టిగా. అది అనుభవించి శ్రమ పొందాలి. దేవునికి స్తోత్రం. ప్రవీణ్ బాబడాని గురించి అందరూ చెప్పుతున్నారు. ఆయన ఏంటంటే అమెరికాలోని ఉద్యోగము ఇల్లు అన్ని అమ్మేసి ఆంధ్రకి వచ్చి సేవ చేసిన శ్రమే అనుభవించారు. నువ్వు ఇన్న ఉండి ఇన్న చోట్లుండి ఒదిగి నీకేదో ఒక చిన్న జ్వరము చిన్న నొప్పి వచ్చినప్పుడు అయ్యో శ్రమ అంట. ఇది క్రైస్తవుడిగా ఉండి నీ శ్రమే అనుభవించిన కాదు. అది సోదరం కలిగిన గాక. యోహన్న గారు శ్రమే అనుభవించిన మీకు తెలుసా? అది పద్మోస్ అని దీపములకు పంపించిన మునుపు ఆయనకి ఎక్కడ పడేశారు? నూనెలు పడేసి వేపిన తర్వాత పంపించారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ వ్యక్తిని చూడండి. ఆమె 5 పుస్తకాలు రాసిన వ్యక్తి. స్తోత్రం కలిగిన గాక. రాబోవు దినములున్నా ఆ సంగతులకు తెలియపరిచిన తర్వాత యేసయ్య కోసం శ్రమే అనుభవించారు. ఏంటి అనుభవిస్తున్నారు? నీ ఇప్పుడున్న సమస్య ఇది. డబ్బు లేదు, కడుపు నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, ఏదో చిన్న నొప్పులు వచ్చిన్నారు, అప్పులు భారం ఉన్నా కాబట్టి ఇదన్నీ అదొక్క ఏంటంటే పొట్టు. ఒరిజినల్ ఏమంటే నీ మీదకేమవ్వాలి? చక్రం రావాలి. ఒరిజినల్ మీదకేమంటే కర్ర పడాలి. ఒరిజినల్ ఏమంటే నీ మీదకి మనుషులు తొక్కాలి. అలాగే ఒక్కడొక్కడ మీదకి దేవుడు రకరక విధముతో శ్రమ పంపించినప్పుడు లేదు అని చెప్పకొట్ట. క్రైస్తవుడిగా శ్రమ అనుభవించడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలిగింది. అన్ని సుగములు ఉండి శ్రమే అనుభవించడానికి ఆవదు. అలాగే కాదు. యేసు ప్రభు మనమందరం ఇక్కడ ఎలాగా ఉంటారంటే సైకిల్ వచ్చి, బైకులు వెళ్ళి, కార్లు వచ్చి, ట్రైన్ వెళ్తే సూపర్. మన జీవితం ఎలాగా? మొదటి నడవాలి, 2 సైకిల్ తొక్కాలి, 3 బైకులు ఎక్కాలి, 4 ఏం చేయాలి? కార్లు వెళ్ళాలి, 5 ప్లేన్లు వెళ్ళాలి. యేసయ్య మీరు చూడండి, నేను తిరిగి ఆడేమంటే దేవుడు కుమారుడుగా ఉండి పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నడిచి సిలువలు మోసి సిలువలు మరించారు. ఇదే యేసయ్య. నీ ఏంటి? నీ చెప్పేది ఏంటంటే యేసయ్య నమ్మినప్పుడు స్తోత్రం నడిచారు. యేసయ్య నమ్ముకున్న దినములు నడిచారు. నమ్మిన తర్వాత మళ్ళీ సైకిల్ అయిపోయింది. కొన్ని దినముల తర్వాత బైక్ అయిపోయింది. కొన్ని దినముల తర్వాత కారు అయిపోయింది. కొందరికి లేదు, అందులో బైక్ వరకు వచ్చింది. కారు కూడా వచ్చిన దాకా దేవుడికి స్తోత్రం కలిగినగా. అది చెప్పినప్పుడు ఎవరు కూడా అదే చెప్పలేదు. స్తోత్రం. నీకు అవసరం లేకపోతే అది నా తల మీదకి వచ్చినగా. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను చెప్పిన మాట ఏమనగంటే తెలుసా? యేసు ప్రభు అటువంటి వారు కాదు. నీ ఉన్న పొజిషన్ దిగిరా. క్రైస్తవుడు అవ్వాలంటే ఏదైనా నీ రోజులో నష్టం కలగాలి. నష్టం కలగలేకపోతే నీ క్రైస్తవుడు కాదు, శ్రమ అనుభవించిన వాడు కాదు. పౌలు గారే క్రైస్తవుడుగా వచ్చిన కాబట్టి ఏమైంది? ఆనాడు 9 కరోడు
డబ్బు ఉంటివాడు. ఎంత? 9 కోట్లు డబ్బులు ఓడై ఉండిన వ్యక్తి అదన్నీ ఒగ్గిసి యేసయ్య కోసం ఈ శ్రమ అనుభవించారు. నీ కూడా ఎలాగా అనుభవించండి. స్తోత్రం. క్రైస్తవ జీవితం అంటే త్యాగం. ఏంటంటే త్యాగ మనోభావం ఎంతమందికి ఉంది? అప్పుడు అందరూ యజమానుడే. అది దయ్యే. ఏది ఏంది? ఆ మొబైల్ తెచ్చిరా, వీడికి అక్కడి వరకు వెళ్ళడానికి కాలు లేదు. నీళ్ళు తెచ్చిరా, వీడికి అక్కడికి వెళ్ళడానికి. అన్నం తెచ్చిరా, నీకు అక్కడికి వెళ్ళి రావడానికి. అక్కడ నీ ఇది చేయలేకపోతే వేరే ఒక్కడికి డిపెండ్ చేసి ఎందుకు బతుకుతున్నావు? నీ చెయ్యదు. దేవునికి స్తోత్రం కలిగిన త్యాగం వచ్చినప్పుడు నీవు వేరొక్క వ్యక్తి కలగ చేస్తుంది. నువ్వు వేరొక వ్యక్తికి, మీరు వేరే వ్యక్తి నాకు చెయ్యాలి. అదే సిద్ధాంతం ఇప్పుడు కూడా పట్టుకొని కొందరు ఉన్నారు. ఏం మాట్లాడక కూర్చున్నారు, అందరు నాకేం చేయాలి, సన్ని చేయాలి. వాక్యం ఎవరికి నేనేం చేయను. స్తోత్రం కలిగిన ఎన్ని రోజులుగా బ్రతుకుతున్నారు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అది కాదు యేసయ్య ఇచ్చినది. దేవుడిగా ఉండి దిగి వచ్చి అందరికీ ఏం చేశారు? పరిచయం చేశారు. ఆ శ్రమ అనుభవించడానికి నీ రెడీ అయితే నీ క్రైస్తవుడిగా మారిపోతుంది. స్తోత్రం కలిగిన గాక. అందుకని తను జీవితంలో నీ ఏం చేయాలి? త్యాగ మనోభావంలోకి దిగాలి. స్తోత్రం కలిగిన గాక. త్యాగం ఉందా? తలనొప్పి నాకు కొంచెం నొక్కుంది, వేరే మనుషులతో నొక్కరు. అందరు ఇక్కడ ఉన్నారా? అయ్యో తలనొప్పి అందరు నీకేం చేయాలి, తిరిగి నీ ఏం చేయను, ఎవరిని పట్టించుకో. అయ్యో అదేంటి ఏంటంటే స్తోత్రం. ఆడు అన్ని మనుషుడు, ఆడు బొమ్మ. అదో ఇంకో రకమైన త్యాగం. స్తోత్రం. అదే త్యాగం కాదండి. అదేంటంటే యజమానుడు. అది యజమానుడిగా ఉండి వారి యజమానుడు చెప్పినట్టుగా పనివాడు చెయ్యాలి. అదే సిద్ధాంతం. అది కాదండి. శ్రమ అనుభవించినప్పుడు త్యాగ మనోభావం రావాలి. త్యాగ మనోభావం ఉన్నవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడి కట్టుబడి స్వభావంలోకి క్రైస్తవుడి దిగిరా. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగి నాకలగంటే మాదిరి చూపించేవాడు యేసువే. స్తోత్రం కలిగిన రాత్రి అంతా పరిశ్రమ చేసి వచ్చిన వాడికి కోసం ఏం చేసిండు? యేసయ్య వంట చేసి ఇచ్చాడు. నీ అయితే ఏదైనా పని చేసి వచ్చిందే అడిసి కూర్చున్నారు అందరూ, నీ నాకు చేయమని చెప్తాను. స్తోత్రం కలిగి అందరూ వినే ఆ లిస్ట్ మొత్తం చెప్తుంది. ఏది నేనేం చేశాను నీకు తెలీదు, అది తెలీదు, మొత్తం తెలుసు. చూడలేదు, మనకి కన్ను లేదు, నీకు మాత్రం కన్ను ఉంది, నాకేందరికీ లేదు. కన్ను లేదు, గట్టిగా ఉంది. అదే మనిషి అందరికీ కన్ను ఉంది, నీ చెయ్యరుది అని వెనకని తెలుసు. సోదరుడు వేరొక్క మనిషికి ఏం చేయాలి? త్యాగం. క్రైస్తవుడిగా ఉంటే త్యాగం మనోభావాలు రావాలి. స్తోత్రం. నేత్ర గారు చూడండి, 12 అపోస్తులు ఉన్నారు. 12 అపోస్తులు ఒక్క అపోస్తులు మాత్రమే కరెక్ట్ చెప్పారు, చచ్చిపోయారు. అది యోగన గారు మాత్రం. బాకీ అందరూ హతసాక్షిగా చచ్చిపోయారు, సమర్పించారు. ఎందుకు? మరణం కొరకు, శ్రమ అనుభవించడానికి తనను తానే చేశారు. అప్పగించిన వారే క్రైస్తవులు. స్తోత్రం కలిగింది. ఈ కాలంలో ఏం చేస్తున్నారు? ఏ శ్రమ అనుభవించినప్పుడు 12 వాక్యం, 4వ అధ్యాయం 12వ వాక్యం, మొదటి పేతురు 4వ అధ్యాయం. మిమ్మల్ని శోధించుటకు నీవు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలకు వచ్చి నీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఏంటంటే నాకు తెలియదు. ఆచార్య గారి గురించి కాదండి చెప్పినది. ఆచార్య గారు అనుకున్నాను నేను నా గురించి ఏమంటారు చెప్తారు. Do not be surprised at the fiery ordeal. ఏంటండి? మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి నీకేదో ఒక వింత సంభవించినట్టు. అదండి, అది నాకు అర్థం అవ్వలేదు. సర్ప్రైజ్ అయిపోయింది. ఏదో వింత కలిగినట్టు. వింత కలిగిన విందు కాదు. అయ్యో నేను ఎలాగంటే శ్రమ కలిగినప్పుడు విందు దొరుకుతున్నారంటే అయ్యగారు చెప్పారు నాకు కూడదండి. సోదరు, శ్రమ అగ్ని వంటి మహాశ్రమలు నీకేదో, అదే అండి, ఏదో తెలియలేని భయంకరమైన ఒక శ్రమ వచ్చి
వచ్చినప్పుడు నీ ఏం చేయకూడదు, ఆశ్చర్యపడకూడదట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ ఈ రోజుతే శ్రమ కలిగినప్పుడు దాని కంటే భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు నీ ఏం చేయాలి, అతిశయపడకూడదట. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. చెప్పండి గట్టిగా. ఒక దైవదాసునికి ఇద్దరు పిల్లలు. మందబుద్ధి. మందబుద్ధి అంటే మీకు అర్థమైంది, బుద్ధి లేనివాడు, స్థిరమనసు లేనివాడు. ఆడు నడవడు, పుట్టిన దినము నుండి నడవలేని ఇద్దరు. స్తోత్రం కలిగిన. అందుకే ఆడు క్రైస్తవుడే కానీ బాప్టిస్ట్ పొందలేదు. ఆ అమ్మ చెప్పినట్టు ఆడు చర్చిలో ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. నాకు 2 పిల్లలు ఉంది, ఆ పిల్లల దగ్గరికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయాలని ఫాదర్ గారు అనుకున్నారు. పిల్లలు అనుకున్నారు. ఇప్పుడు ఫాదర్ గారు అనుకున్నారు సత్యం వీడు చిన్నపిల్లలు ఎవరో ఇంటిలో ఉండి, సరే నేను వచ్చేస్తానమ్మా అని చెప్పుకొని, ఏమంటే ఫాదర్ గారి చర్చకి ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలో ఏమంటే పిల్లలు అక్కడ తీసుకుంటారు రమ్మని చెప్పారు. అంటే ఏమంటే రూములు ఉంది, అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటాను. ఆడొచ్చి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు 2 పిల్లలు ఏమవుతుంది, మంచం మీద పడుకున్నది. ఒకడికి 30 వయసు, ఒకటికి 23 వయసు. అప్పుడు ఫాదర్ గారు అడిగారు, అమ్మ ఎందుకమ్మా నీ ఎప్పుడు వరకు నీ ఏడనైనా చూడలేదే, ఎప్పుడు వరకు నీకు నా పిల్లలు ఇలాగా పరిస్థితి ఉన్నారని ఎప్పుడు కూడా సంఘ బిడ్డలకు ఎవరు కూడా నీ ఏం చేయలేదు, చెప్పలేదని చెప్పినప్పుడు అప్పుడు అమ్మ చెప్పారు, దేవుడు అది నాకు ఇచ్చిన బహుమానము, ఆ శ్రమ నాకు ఇచ్చినది, అది నేనే చేయాలి, అనుభవించాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నీకేదైనా శ్రమ దొరికినప్పుడు అది నీ అనుభవించడానికి దేవుడు ఇచ్చినది, అది నీ అతిశయపడకూడదు, అది నీ ఆశ్చర్యపడకూడదు, అది దేవుడు నీకు ఇచ్చినదే. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం కలిగిన. తక్కువ మాట్లాడిన భర్తకి ఎక్కువ మాటల భార్య. తక్కువ మాట్లాడిన భర్తకి ఎక్కువ మాట్లాడిన భార్య, లేకపోతే పని జరగదు. ఈ భర్త వల్ల భార్య కూడా అయిపోలే. నిజంగా చెప్పిన అర్థం అవ్వలేదు. సోదరు, తక్కువ మాట్లాడిన భార్యకి ఎక్కువ మాట్లాడిన, అందుకే దేవుడు కరెక్ట్ సెట్గా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని కొందరు అనుకున్నారు, అయ్యో ఈడు నీ ఆడలేదు అందుకని ఈడు ఆడుతున్నారు. అది దేవుడు కరెక్ట్ నీకు ఇచ్చిన బహుమానం. ఎవరికైనా చెప్పుతున్నారు నీకు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు సరిగా మాట్లాడితే భార్య మాట్లాడదు, అవును కదా. స్తోత్రం. భార్య సరిగా నోరు ముందు భర్త కరెక్ట్గా మాట్లాడుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, ఎవరికి ఏదో ఇవ్వాలండి దేవునికి కరెక్ట్ తెలిసింది. దేవునికి సరే అండి, నేను ఆ విషయంలో ఎవరికి వచ్చి వెంటనే ముగుస్తున్నా. శ్రమ ఎందుకు వస్తున్నారు వినండి. దేవునికి స్తోత్రం కలిగి. రోమా పత్రికలకి రండి. అన్ని ఎక్కువ చెప్పడానికి ఉంది, సమయము పోయిన గాక. రోమా పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం. ఓర్పు పరీక్షను నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమయందు అతిశయపడదుము. ఆమె చెప్పండి. శ్రమ మనకేమవుతున్నది? ఓర్పు ఏం కలుగుతుంది? ఓర్పు మనకేం అంటే హోప్ కలుగుతున్నారట, నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలిగింది. శ్రమ కలిగినప్పుడు నీకేముంది? ఒక నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కొందరికి శ్రమ కలిగినప్పుడు ఏమీ లేదు, నిరీక్షణ లేనినట్టుగా పోతున్నారు. స్తోత్రం. ఇప్పుడు శ్రమ అని చెప్పిన తర్వాత ఓర్పండి. అదేంటి? అది నీకు ఎవరైనా ఇంటికి వస్తామని చెప్పారు, ఆడ రాలేకపోతే నీకేం చేస్తున్నారు? మీరేం చేసేది? గడిగడికి ఫోన్ చేస్తున్నా, అది నీకేమి లేదు, ఓర్పు లేదు. ప్రాణం తినేశారు అంటే సోదరం
రాయగడ స్టేషన్లో వచ్చి కూర్చున్నారు. బండి 7 గంటలకి, బండి ఆడి చెప్పారు 10 నిమిషాలు లేట్. తర్వాత చెప్తుంది ఇంకా అరగంట లేట్. ఇంకా అప్పుడు వీడికి చూడాలి ఎలాగా అక్కడ కూర్చోడం ఓపిక లేదని ఇలాగ అక్కడ కూర్చోడం ఇక్కడ చూడడం నీకేం లేదు. సగం అంటే శ్రమ కలిగినప్పుడు ఏమో వస్తుంది, ఓర్పు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన అందుకే దేవుడు అప్పుడప్పుడు బండి లేట్ చేయడం కారణం నీ ఓర్పు ఉందో లేదా తెలియడానికి దేవుడు బండికి ఏం చేస్తున్నారు. ఎవరికో నేను చెప్తాను అది లేదు కనబడలేదు. ఎక్కడికి నీకేం లేదరా, సగమే లేదు. అందుకని నీకు శ్రమ పెరిగితే మాత్రం ఏమొస్తుంది, సగనం వస్తుంది. ఏమొస్తుంది, నిరీక్షణ వస్తుంది. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. యోబు చెప్పిన మాట వినండి. యోబు గ్రంథం 19 అధ్యాయములు రండి. యోబు గ్రంథము 19 అధ్యాయములకు త్వరగా రండి. 19 అధ్యాయం 25, 26, 27 త్వరగా. అయితే నా విమోచకుడు ఎరుగును. నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. ఇదే నిరీక్షణ ఏంటి, ఎంత సూపర్ నిరీక్షణ. దేవునికి స్తోత్రం. నా విమోచకుడు ఎవరు? విమోచకుడు అంటే ఎవరు? స్తోత్రం. అంటే యేసయ్య గురించి ఎవరికి ఉన్న దర్శనము యోబుకి. అప్పుడు యేసయ్య లేడు, యేసయ్య రాలేదు, యెహోవా దేవుడు ఉన్నారు. కానీ నా విమోచకుడు సజీవుడిగా ఉన్నారు. ఆయన వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు 10 పిల్లలు పోయింది, ఆస్తి కూలిపోయింది, తన శరీరం మొత్తం కుళ్ళిపోయింది, శరీరములు పురుగులు వచ్చి తింటున్నారు, కుటుంబస్తులు విడిచిపెట్టారు, భార్య విడిచిపెట్టారు, దేవునికి స్నేహితులు విడిచిపెట్టారు, ఊరు వారు విడిచిపెట్టారు, ఒంటరిగా స్తోత్రం కలిగిన గాక మట్టిలో కూర్చి 3 శరీరములు కేసి చెప్పుతున్నారు. నా విమోచకుడు వస్తున్నారట. అదే సరి అయిన నిరీక్షణ. శ్రమ కలిగిన దేవుడి బిడ్డలకి నిరీక్షణ కలిగి ఉంటుంది. శ్రమ కలిగిన వాడికి ఏముంది ఉందా? నిరీక్షణ కాదు. నేను ఎన్ని ప్రార్థన చేశాను దేవుడికి తెలుసు. ఎన్ని ప్రార్థన చేశాను దేవుడు ఆ ప్రార్థనకి మరుబడి జవాబు ఇవ్వలే. చర్చికి వెళ్ళారు, ఎన్ని చేసినా కానీ అది నీకేం లేదు. నీకు ఏముంది? ఏముంది నీకు? కోపం కాదు, నీకేముంది? దేవుడి మీద నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని వాడిగా ఏం చూసినాడు కంటే అతన్ని మొత్తం చెప్తాను. నిరీక్షణ లేని వాడు ఏం చూసినా కానీ అదన్నీ చెప్తాను. దేవుడి నిరీక్షణ ఉన్న దేవుడు బిడ్డలు అదే చెప్తాను, పలుకుతాను. యోబు చెప్తాను, నా విమోచకుడు వస్తుంది తర్వాత నా శరీరం ఏమవుతుంది, ఈ శరీరం ఎలాగవుతుంది, కూలిపోతుంది. కానీ ఆ దేవుడికి చూసినప్పుడు సొంత కళ్ళుతో ఆయన చూసా. ఇదే నీ నిరీక్షణ కలిగిన వాడు. దేవుడికి స్తోత్రం. ఈ పగలిలో శ్రమ కలిగిన వాడికి నిరీక్షణ పెరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన చెప్పండి గట్టిగా. శ్రమ పెరిగిన వాడికి ఏం పెరుగుతుందండి? నిరీక్షణ కలిగిన నిరీక్షణ కలుగుతుంది. స్తోత్రం. 2 సమయం లేదు. స్తోత్రం కలిగి 2వది అపోస్తలుల కార్యములు 16:25. అపోస్తలుల కార్యములు 16:25 మీకు అందరికీ తెలిసిన వాక్యం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎప్పుడు? అర్ధరాత్రి పాడుతున్నా. అది మీకు అందరికీ తెలుసు, వేరే తెలియదు. అది ఎక్కడ? ఇప్పుడు నీ ఇల్లు ఒక్క చేరసాలు కదా, అక్కడ పాడు. ఎక్కడ? నీ ఇల్లు నీకొక్క చెరసాల కదా, అక్కడ పాడొచ్చు కదా. లేదు అంటే అనగా రాయగడ చెరసాలకు వెళ్ళిపోండి. స్తోత్రం కలిగిన
మనకు అక్కడికి వెళ్ళలేదు కానీ మన ఇల్లు మనకొకరికొకరికి అక్కడ పాడడానికి తెలియలేని వాడి చర్చలు పాడదు. స్తోత్రం కలిగిన కాక గట్టిగా స్తోత్రం చెప్పాలి. తెలుసార్లు వెళ్ళినప్పుడు ఎలాగవుతున్నారు తెలుసా? స్తోత్రం నీ అనుకున్నారే అదే శేషాలకి ఎలాగవుతున్నారు. ఇది కంట్రీకి నిద్ర వస్తున్నారు, అడుగు నిద్ర లేకుండా వచ్చారు. స్తోత్రం ఈ కాలు పెట్టి అక్కడికి వెళ్తే చెప్తున్నారు ఇక్కడ నీ నివసించడానికి వచ్చిన తర్వాత అట్ట కొట్టుతాడు. అరగ కొట్టినప్పుడు చెప్పి ఈ కాలు పట్టి వచ్చాడు. ఈ కాలు ఇక్కడ కొడితే నశించడానికి నేను వచ్చాడు, ఎలగబట్టడానికి కొట్టని. స్తోత్రం కలిగి వీళ్ళకి చైరు లేనట్టు ఆడు కూర్చోబడుతుంది. ఎలాగండి గోడ కూర్చో కాదు, చైరు ఇలా చైరు ఇలా కూర్చోబెట్టిందంటే ఆయన కూర్చోనంటే చైర తీసుకున్నారు, మనకి ఇలాగ కూర్చోండి. స్తోత్రం అలాగే నేను కూర్చోలేకపోతే ఇంటికి వెళ్ళి కూర్చోండి ఒకసారి కాసేపు సమయం. స్తోత్రం శరీరం మొత్తం దెబ్బలు, శరీరం మొత్తం దెబ్బలు కాల్చారు, శరీరం మొత్తం దెబ్బలు, రక్తం కాలుతున్నది. చెయ్యి కాలు ఏమైంది కట్టించి కట్టించినప్పుడు పాట పాడడానికి సమయం లేదు, సమయం పరిస్థితి బాగులేదు. చెరసాల ఏది శ్రమ కలిగినప్పుడు ఆడేం చేయాలి సంతోషంతో పాట పాడుతున్నారు. ఆడ శ్రమ కలిగిన వాడికి సంతోషం ఉంది, పాట పాడుతుంది. సోదరులు కలిగిన అందరూ చెప్పండి గట్టిగా ఈ రోజు నీ సంతోషంతో పాట పాడు. అందరూ చర్చ పెట్టి మేము విడిచిపెట్టకపోయింది ఆడ వెళ్ళిపోయినది నాకు ప్రభు సంతోషం. వెళ్ళిపోయినట్టు వారి గురించి ఏం చేయాలి? అది నోరు తెరవరు, అది సంతోషం లేదు కాబట్టి చెప్పరు. సంతోషం ఉన్న వాళ్ళు ఏం జరిగిన కానీ స్తోత్రం హల్లెలూయా స్తోత్రం కలిగిన పౌలు గారు ఏం చేయాలి? అర్ధరాత్రి సమయంలో దేవునికి పాటు పాడి దేవునికి ఏం చేశారు అంటే అయ్యో ఇక్కడ సంతోషం అని రాయబడలేదు. ఈలే అంటే ఇక్కడ రాయలేదు, ఈ పుస్తకంలో రాయబడి పిలిపి గ్రంథం ఇంటికి వెళ్ళి చదవాలి. 16 సార్లు ఏం చేశారు? సంతోషించండి సంతోషం. అప్పుడు వెనకలు వచ్చిన కొన్ని పిల్లలు చెప్పారు ఈ 5-6 ముసులు నిలబడితే సంతోషం సంతోషం ఎలాగ సంతోషం. మరి పవన్ కళ్యాణ్ సినిమా కానీ అన్ని వచ్చే సినిమా కానీ చేస్తే సంతోషం వస్తుంది కదా, లేకపోతే సీరియల్ కొంచెం చూసుకుంటే సంతోషం వస్తుంది దగ్గర. ఇప్పుడు నీ ఏం చేస్తున్నారు? సంతోషం అంటారు. ఏం చెప్తున్నారు? వెనకలు వచ్చినవి కొన్ని యువనుసులు గారు చెప్పినప్పుడు పౌలు గారు వచ్చేసారి ఒరే బాబు మీకు తెలియదురా, పౌలు గారి సంగతి చెప్పడానికి ఎవరు జైలర్ వచ్చి నిలబడారు. బాబు నేనే ఆ జైలర్గా ఉంటేవాడు. 2 దైవదాసులు వచ్చారు, వారికి నేనే కొట్టారు, వారికి చిత కొట్టారు. చిత కొట్టిన తర్వాత చెయ్యి గాలి బంధించి ఏం చేశారు? ఆ చెరసాలను పెట్టారు. రాత్రి సుమారు 12 గంటలు వారిద్దరు ఏం చేశారు? అయ్యో వారిద్దరు పాట పాడారు. వారిద్దరు ఎవరిద్దరు? పౌలు శ్రీరాసు గారు. స్త్రీలకు కాదు, స్త్రీల పాటకు ఎప్పుడో పోయింది. దేవునికి స్తోత్రం. పౌలు శ్రీరాసు దేవునికి స్తోత్రం కలిగిన కాక. పౌలు శ్రీరాసు ఏం చేశారు? అందరూ నాకు తెలుసు. నువ్వు నీ భార్య పాట పాడుతున్నారా? పాట అది వేరే పాట. ఏ పాట? అమ్మా నారాయణ మా పాట గురించి ఏం చెప్తున్నాను అది వినండి. నీ ఇల్లులో శ్రమ కలిగినప్పుడు భార్య భర్తలు ఏం చేయాలి? పాట పాట ఇంటిలో ఏట అప్పుడు ఎవరు వస్తుంది? లే మామయ్య ఎవరు వస్తుంది? బయటికి వస్తుంది. నిన్ను కట్టిన మూల విధి జరిగింది. అవును నంబర్ 1 ఇన్ని పూరా కరో పూర్తి చెయ్యండి. ఎక్కడెక్కడ చూడండి నీ కలపండి. అయ్యగారు మొత్తం చెప్తాను, నీ చెప్పారు. అయ్యగారికి మొత్తం తెలిసిన కాబట్టి ఇది చెప్పారండి. అందుకని నేను చెప్పను బాగా నీ ఏం చేయండి? పూర్తి చేయండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నిరీక్షణ పెరుగుతుంది మాత్రం కాదు, నిరీక్షణ చెందిన దేవుడు శ్రమ కలిగినప్పుడు పాట పాడుతుంది. పాట పాడిందా లేదా? అపోస్తలుల కార్యం 5:41 త్వరగా చదువు. అపోస్తలుల కార్యం 5:41 ఆ నామం కొరకు మనం
మ్యారేజ్ చేశారు కదా, కోపం వచ్చినప్పుడు ఎవరికి తిట్టుతుంది? భార్య భర్తలు, భర్త ఎవరికి తిట్టుతుంది? అమ్మకి. ఆడమ్మకి ఆడు ఇచ్చినదని చాలదు, ఇంకా ఆడు తిట్టుతున్నాడు. డబ్బు సోత్రం. ఆడేం చేశారు రా? సోత్రం కలిగిన కనుక తిరిగి చెలగడ మాట్లాడకూడదు. ఈ రోజు దేవుడి బిడ్డలు, దేవునికి సోత్రం. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి ఏం చేయాలి? పాటువాడి సంతోషించండి. పౌలు గారు, శీలాసు గారు సంతోషించి పాటు పాడింది. పాటు పాడడానికి ఏం లేదు, అవకాశం లేదు, చేయగాలి. ఏమైంది? దండించబడింది. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఈ పిల్లలు పాటు పాడినప్పుడు చెరసాల పునాది ఏమైంది? ఎందుకు కదిలింది? పాటు పాడరు కాదు. స్వర్గం ఆయన సింహాసనం, భూమి అయినా పాదపీఠములు. దేవుడి బిడ్డలు బంధింపబడి పడుతున్నారే, అక్కడ కూర్చుకొని దేవుడికి సల్లేదిగా స్తుతి మహిమ పాడినప్పుడు దేవుడు వేసాడు, వీడికి చప్పడ కొట్టడం తేవద్దు. అందుకని దేవుడు కాలుతో ఏం చేశాడు? కదిపినప్పుడు కదపలేని శక్తి కదిలిపోయిందా? యేసునామములో ఈరోజు విడుదల జరగట్లే. నీ కన్నీరు వచ్చి పాటలు పాడితే కదపలేని శక్తి కదిలిపోతుంది. ఈరోజు అడిగటే యేసునామములో విడుదల జరగట్లే. కదపలేని శక్తి కదపలేని శక్తి ఎవరు? సంగిలి ఏమైంది? చేతులుండి ఏమైంది? ఊడిపోయింది. ఇంకేంటి? చేరసాల ఏమైంది? తెరవబడింది. ఇంకేమైంది? అది మాత్రం ఇంకేమైంది? సోదరం ఇంకేమంటే పునాది ఏమైంది? కదిలి పునాది మాత్రం కాదురా, చెరసాలకు ఉన్నవాడు కూడా విడుదల కలిగిదరా. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? నాకు ఇష్టమని ఒక దైవదాసుడు ఉంది. దైవదాసుడు ఉంది. తన కూతురు చనిపోయారు. అడిగి కిడ్నీ ప్రాబ్లం వచ్చి చనిపోయారు 38 వయసులో. అడిగి సమాధి చేయని టైం వచ్చినప్పుడు పాస్టర్ గారు, అతను పెద్ద పాస్టరే, ఆయనకి సాక్షి చెప్పడానికి సమయం ఇచ్చినప్పుడు ఆ దేవదాసుడు ఏం చెప్పారు తెలుసా? సోదరం, 38 సంవత్సరం వరకు దేవుడు ఈ బహుమానం నా చేతికి అప్పగించాయి, నా చేతికి. ఇప్పుడు తిరిగి అడిగారు, నేను తిరిగి ఇచ్చారంట. ఏటా నీకు ఏటా అలేదే చెప్పారు. 38 సంవత్సరం వరకు ఈ పాపకి నన్ను పెంచి పెరిగి చదవన్నీ ఇచ్చారు. 38 సంవత్సరం తర్వాత ఆ బహుమానం దేవుడు, పిల్లలు దేవుడు ఇచ్చినా అది దీనికి ఎంత రోజు వరకు ఆయుష్ అంతవరకు ఇచ్చాడు, అంతవరకు నీ చేతిలో పెట్టాడు. ఆయుష్ ముంచినప్పుడు దేవుడు ఇచ్చిన, అడిగినప్పుడు తిరిగి ఇవ్వడానికి రెడీ కాబట్టి అదే సంతోషం కలిగిన దేవుడు బిడ్డలు, దేవుడికి స్తోత్రం కలిగిన అజిత్ గారు అమ్మ చనిపోయి, నా భార్య అజిత్ గారు అమ్మ చనిపోయినప్పుడు ఆ మీటింగ్ మొత్తం కండక్ట్ అయ్యేది అజిత్ గారు. స్తోత్రం కలిగిన కాక ఇదే నిరీక్షణ కలిగిన దేవుడు బిడ్డ. అమ్మ చనిపోయినప్పుడు దైవదాసుడు వాక్యం చెప్పినప్పుడు అది ట్రాన్స్లేట్ చేస్తున్నారు అజిత్. స్తోత్రం. అది కాదు, అక్కడ కూడి వచ్చిన వాడికి అందరికీ పరిచయం చేయడం. స్తోత్రం కలిగిన కాక. ఎందుకని చెప్పుతున్నారు అనగా, ఇదైనా కన్ను తెలిసి చూసి ఆమె శ్రమ కలిగినప్పుడు పాట పాడడానికి ఈ రెడీ అవరా తమ్ముడు. సముద్రములు భయంకరమైన వాన కురిపించినప్పుడు సముద్రం పొంగిపోయింది, నీళ్ళు నది అన్ని పొంగిపోయినప్పుడు ఒక దేవుడు బిడ్డలు ఏమైందంటే తెలుసా? దేవునికి స్తోత్రం. నీటిలో ఏమైంది? ఒక కర్ర పట్టుకొని ఆ నీళ్ళు ఆడ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఆడేపురినైనా నీ ఏం చేయాలి? ఎప్పుడు నీ చచ్చిపోతుండ్రా, భయంకరమైన లోతులోకి నీ వెళ్ళిపోతున్నారు అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా? అల్ప సమయం మాత్రం నా ప్రయాణం ముగించాను, అల్ప సమయం మాత్రం నా ప్రయాణం. మరణం ముఖాముఖముగా చూసినప్పుడు కూడా ఆ దేవుడి బిడ్డలు మరణములకు భయపడకుండా చెప్పుతున్నారు, నా ప్రయాణం ముగించే అవతలకి నా చేరిపోతున్నారట. అది గట్టిగా సోదరా చెప్పిన వాళ్ళు ఎంతమంది ఈ రోజు ఉన్నారు. శ్రమ కలిగిన
విత్తనం ఎదగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం ఎదగకపోతే ఫలించునా, కష్టాలు లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఇలాంటి పాటల్లో పాడి ఆయన సంతోషించండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శ్రమ అనుభవించినప్పుడు నిరాశ పడకుండండి, సంతోషించండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శ్రమ అనుభవించిన భక్తులందరూ దేవుడు సన్నిధిలో సంతోషించారు, స్తోత్రం కలిగిన గాక. శ్రమ ఎప్పుడు స్టార్ట్ అయింది? హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ఎప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆదామావికి దేవుడు చెప్పారు. స్తోత్రం. ఆదికాండ 3:17 సమయం లేదు కాబట్టి. స్తోత్రం. నీ బ్రతుకు దినములో చదవండి, దొరికిన వాడు 13 3:17 వాక్యం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల సమీపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను కొచ్చు పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని. భార్యకి చెప్పిన మాట కూడా వినండి. అది కూడా ఆదాము తన భార్యకి అవ్వ అని పేరు పెట్టాను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును జన్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడని యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒక అది చెప్తున్నారు అంటే 15వ వాక్యం కదా, 16వ వాక్యం. ఆయన స్త్రీతో అక్కడ స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. స్త్రీలతో చెప్పిన మాట, భార్య భర్తలతో చెప్పేయాలి నీకు శ్రమ కలుగుతుంది. అక్కడ నుండి శ్రమ స్టార్ట్. ఎప్పుడు ముగిస్తుంది? ఒకటి దేవుడి రాజ్యం చేరిన వాడు, లేకపోతే చచ్చిపోయిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి చెప్పారు, అయ్యగారు నాకు మొత్తం శ్రమ, నాకు కొంచెము రెస్ట్ కావాలని చెప్పారు. ఒకటి చెప్పారా, అయ్యగారు నాకు మొత్తం శ్రమ, అయ్యగారు ఏంటంటే బైక్ మీద కూర్చోమని చెప్పారు. బైక్ మీద కూర్చి సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అమ్మ ఇది ఎక్కడ కావాలి అని చెప్పండి, ఏ స్థలంలో నీకు విశ్రాంతి కానీ చెప్పండి. ఇదిగో స్థలం. ఈ పడుకున్న మనందరూ ఏమైంది? విశ్రాంతి. వారికి ఏం లేదు. సో అమ్మ చెప్పారు, అది కాదు అయ్యగారు నేను ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మ మనిషినిగా పుట్టిన వాడికి అందరికి ఏముంది? ఎప్పుడు శ్రమ ముగిస్తున్న మరణం, లేకపోతే ఏసై రాకడ వరకు, అప్పుడు వరకు మనకేముంది? ఆమె చెప్పండి గట్టిగా. 3 ఎందుకు శ్రమ వచ్చున్నారు? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9. అది మొత్తం చెప్పాలి, సమయం లేదు. అని ఎక్కువ విషయం అక్కడ ఉంది, చెప్పడానికి సమయం తీసుకోలేదు. దేవునికి నేను అత్యధికంగా హెచ్చించుకోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చించుకోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొక్క నుండి తొలగిపోవాలని దాని విషయమై కుమారు ప్రభువును వేడుకొంటి. అందుకు నా కృప నీకు చాలును. శ్రమేలు నీకేం కావాలి? ఏం కావాలి? కృప. ఏంటి కృప అని చెప్పలేదు? అర్హత లేని, యోగ్యత లేని వాడికి దొరికినది కృప. స్తోత్రం. ఉచితంగా దొరికినది ఏమండి చెప్తుంది? ఆ కృపకి రకరకాల అర్థం ఉంది. ఏంటండి కృప అని పదానికి ఇంకొక అర్థం, టేస్ట్ అండి. ఆయన నోటిలుంటి, అవును కదా. ఈ లూకా సువార్త 4 అది మాత్రం చదివితే చాలు. స్తోత్రం. 4వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త సమయం పోతున్నారు. ఆమె 4వ అధ్యాయం దొరికిన వాడు ఉందా చూసండి. ఆయన మాట నోటి నుండి ఏమొచ్చిందమ్మా? ఎవరు ఏమొచ్చిందంటే నాకు ఆడికి తెలియదు.
ఏంటంటే అక్కడ కృపయ అంటే దయ. హలో, కృపయ అని పదానికి ఒక అర్థం ఏమంటే అనే అంటే నీకు శ్రమ ఏం కలుగుతుంది, అది తెలుగులో దయ, ఇంగ్లీష్లో చూడండి గ్రేస్. స్తోత్రం కలిగినగా అల్లే చెప్పండి. అది మన భాషలకు వచ్చినప్పుడు కృపకి ఇంకొక అర్థం ఏమండి, దయా. దేవునికి శ్రమ కలిగిన వాడికి ఏం దొరుకుతుంది, కృప. ఓ దేవునికి స్తోత్రం. ఎన్ని మారు ప్రార్థన చేశారు, ముమ్మారు. యేసయ్య ఎన్ని మారు ప్రార్థన చేశారు, యేసయ్య ఎన్ని మారు ప్రార్థన చేశారు గత సమన తోటం, ముమ్మారు. మారిందా? దేని కొరకు మారడానికి ప్రార్థన చేశారు, ఆ గిన్నె ఏం చేయాలి, వదులుకోవాలని చెప్పారు. ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయలేదు, బాగలేదు. ఎవరు వచ్చారు అప్పుడు? బలప్రతలు దేవదూతలు దిగి వచ్చారు. స్తోత్రం కలిగిన దాకా పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు ఎవరు రాలేదు, కృప వచ్చింది. అలేనా చెప్పండి గట్టిగా. అమ్మా, నీ శ్రమ పెరిగినప్పుడు కృప నీకుంటే చాలు. దేవుడికి స్తోత్రం. ఆ కృప నీకు చాలు. సాతాను ఆయనకి ఎనీ టైం ఏం చేస్తున్నారు, పొడిచిన ఏదో ఒకటి నేను పొడుచున్నారు కదా. అది అమ్మాయి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఇరుగులు పొరుగులు అవ్వచ్చు, కుటుంబంలో ఎవరైనా పొడుచున్నారు. అప్పుడు నేను చెప్పాడు డబుల్ కృప కావాలని చెప్పాడు. పాత నిబంధనలకి ఒక్క కృప, కొత్త నిబంధనలకి కృప పంపడి. అది ఎందుకంటే మనకు ఎక్కువ కృప కావాలంటే, ఎక్కువ కృప ఉంటే మాత్రం మీ భూమిని నిలబెడుతున్నారు. స్తోత్రం చెప్పాలి కదా గట్టిగా. అలాగే చెప్పండి. దేవుడి బిడ్డలకు శ్రమ కలిగినప్పుడు పౌలు గారికి ఏం దొరికిందంటే కృప. ఆ కృపే ఉంటే నీకు చాలు అమ్మా. నీ బలహీనతలు బలపరిచిన కృప, నీలో రోగములో నిన్ను స్తోత్రం కలిగి. ఈ రోగం వచ్చినప్పుడు ఆయన్ని చెప్పండి, రోగం వచ్చారు నేను చచ్చిపోనది అనకండి. రోగం వచ్చింది, కృప వచ్చిందని చెప్పు. స్తోత్రం కలిగి. అదే ఆ శ్రమ కలిగిన దేవుడి బిడ్డలు నోట్ల నుండి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన కదా. అందుకే నేను చెప్పిన మాట ఏమంటే, కృప క్రైస్తవుడికి శ్రమ అనుభవిస్తే నీకు కృప ఉంది ఎక్కువ. దేవుడికి స్తోత్రం కలిగిన కాక గట్టిగా స్తోత్రం చెప్పాలి. చెప్పిన మాట మొదటి పేతురు 1:7 మాత్రం లాస్ట్ మాట చెప్పి ముగిస్తున్నాను. నేను చెప్పలేక చదవలేకపోతే నేను చెప్తాను. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలు చేసే పరీక్షకు నిలిచినదై. ఆమె చెప్పండి అమ్మా. శోధనకి ఒక ఏమండి, అమూల్యమైనది స్తోత్రం. శోధన ఏంటండి, అగ్ని వంటి పరీక్ష. ఏ పరీక్ష అండి? అదేంటి అగ్ని వంటి. అది విస్తరించడానికి సమయం తీసుకోలేదు, సమయం ఇప్పుడు అయింది. స్తోత్రం. అగ్ని వంటి శోధన ఏంట? అగ్నిలు పడినట్టుగా ఎలాగ పడుతున్నారు అలాగా. ఏంటండి ఎవరు? ఆ ముద్దమ్మ ఎప్పుడు ఒక యెషయా గ్రంథంలో ఒక వాక్యం చదువుతున్నారు. అగ్నిలో నేను నడిచినప్పుడు నీళ్ళు నన్ను ముంచను, నీళ్ళు నన్ను ముంజు వేయను, అగ్ని నిన్ను కాల్చి వేయను. స్తోత్రం కలిగిన కాక. అదేంటి ఆయన అర్థం? నీళ్ళే దేనికి నీళ్ళు లేదు. నీళ్ళు చూసిన వాడికి అందరికి ఏమవుతుంది, ఒకటి భయం. స్తోత్రం. 2 అగ్గి. అగ్గి అంటే నొప్పి అండి. స్తోత్రం కలిగిన. ఇది 2 నేనేం చేయను, అగ్గి నిన్ను, ఆ నొప్పి నిన్నేం చేయను, నొప్పి నిన్నేం చేయను. ప్రసవించిన ఒక స్త్రీ ప్రసవించినప్పుడు దాదాపు 28 ఎముకలు ఇరిగిన నొప్పి వస్తుంది. 20. అది నాకు మన సహోదరికి వచ్చిన తందాన దాన మొత్తం చచ్చిపోతుంది. హలో, ఏంటంటే అలాంటి నొప్పి పురుషుడు వచ్చిన అనుకో ఆడ ఉంటారు, చచ్చిపోతాను. ఎందుకు స్త్రీకి దేవుడు ఆ నొప్పి ఇచ్చారంటే, వాడికి అన్నిటికీ మనకంటే ఎక్కువ భరించడానికి పవర్ ఉంది. అందుకని నీ తోడుగా ఇప్పుడు ఉన్నావు.
పిల్లలు ఉన్నారు కాబట్టి బతికేస్తున్నాం కానీ లేకపోతే ఎప్పుడు ఏంటి అది మనకిచ్చిన అనుకో చచ్చిపోతాను మనుషులు. సాయి నేను చెప్పిన అక్కడ నెట్టి కొట్టి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అల్లే చెప్పండి, గట్టిగా చెప్పండి. రెండు మూడు పిల్లలకి కన్నా తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్నారు. ఆడ భరించిన స్తోత్రం. మనమందరూ బ్రతికిపోయారా? నువ్వు మగవాడు అందరూ బ్రతికింది ఎందుకని స్తోత్రం. అమెరికా శిక్షణ అనుసరించి అంటే భార్య ప్రసవించినప్పుడు దగ్గర ఎవడ నిలబడాలి, అలాగా నిలబడినాడుతో భర్త అప్పుడే చచ్చిపోతాం. ఎందుకని నీ చెప్పలేదే? ఎందుకు? అది కాదు, నోట్ల నుంచి వచ్చిన మంచి మాట అమ్మ మాట్లాడుతుంది. ప్రసవ వేదన వచ్చినప్పుడు మంచి ఇప్పుడు మీరు ఏ మాట ఆడుకున్నారు నాకు తెలిసి స్తోత్రం కలిగిన గాక. ఆ నొప్పి వచ్చిన సమయంలో డాక్టర్ కూడా దగ్గరకు రాదు, ఆ నర్సు దగ్గర ఉండి అక్కడ ఒకవేళ సీసీ కెమెరా పెట్టిన అనుకో అందరూ చెవిని ఇరిగిపోతుంది, బ్లడ్ వస్తుంది. ఆ గటి అని చెప్పినదేమో నీకు తెలుసు, అంత నొప్పి స్తోత్రం కలిగింది కాక. ఈ అటువంటి శోధన నీ జీవితంలో వచ్చినప్పుడు అది ఏమంటే బహుమూల్యమైనది. స్తోత్రం కలిగింది కాక. నీకు కలిగిన శ్రమ బహుమూల్యమైనది. ఎవరు స్తోత్రం చెప్పాలి గట్టి స్తోత్రం. ఎలాగా? అగ్ని వంటి పరీక్ష, అగ్ని వంటి పరీక్ష, అగ్ని వంటి పరీక్ష. అగ్ని పోలిక పరీక్ష రాలేదు, అలాగంటే పెయిన్ వచ్చింది. అగ్ని వంటి పరీక్ష అంటే జోడి పాత్ర కూడా నువ్వు ఉండరు, నేను ఉండరు, ఈ చర్చ్ మాత్రం ఇక్కడ ఉంటాను. అందుకని దేవుడు తెలిసి వీడికి ఎంత బరువు ఇస్తే దాటుకొలుగుతున్నారని తెలుసు. అందుకని దేవుడు అమ్మ ఎంత భయం నీకై మోస కష్టకరమైన సిద్ధంగా నీ స్వాతంత్రం చెప్పండి కానీ పాట నీ బెల్లం ఇస్తే చాలు. భారమైన మోయడానికి నా బెల్లం దేవునికి అడగండి. శ్రమ వచ్చినప్పుడు నిరాశ పడకూడదు తల్లి. దేవుడి తల్లిలో అడగండి, దేవా నాకు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవా శ్రమ వచ్చినప్పుడు ఆనందించి పాటు పడడానికి సహాయం చేయమని చెప్పండి. శ్రమ పెరిగినప్పుడు కృప చాలమని చెప్పండి. పరీక్షలు వచ్చినప్పుడు అది బహుమూల్యమైన పెంచండి. దేవునికి స్తోత్రం కలిగండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదెవరు వదిలిన క్రైస్తవుడు. స్తోత్రం. క్రైస్తవుడు మాత్రమే ఇలాగంటి శోధన ఏం చేస్తుంది? భరిస్తుంది. లేనివాడు అందరు కృంగిపోతుంది. మనం ఎందుకు కృంగిపోలేదంటే కృప ఎక్కువ దేవుడు ఇచ్చారు. దేవునికి ఆమె చెప్పండి గట్టిగా. నా కార్కి 45 లీటర్ పెట్రోల్ కావాలి. ఎందుకు? అంత పెట్రోల్ ఉంటే బండి మూవ్ అవుతుంది. బైక్కి 10 లీటర్ పెట్రోల్ ఉంటే మాత్రమే అవుతుంది. నీకు ఏదో నీకు ఈ శ్రమ అనిపించడానికి ఎంత చాలా, అంత పెట్రోల్, అంత కృప, అంత శక్తి, అంత బలం నీకు దేవుడు ఇస్తుంది. దేవుడికి ఒకేసారి ఇది మొత్తం వేయండి, ఒక్కసారి ఇది కొను. ఈ శ్రమ పెరిగిన సరించి అది స్తోత్రం. అంటే మన ఒరిస్సా సర్కారు చేసినట్టుగా స్తోత్రం కలిగిన పిల్లలు అందమంతులు ఉంటే దాన్ని తగ్గినట్టుగా బియ్యం దొరుకుతుంది. అదే నీకు ఎంత శ్రమ కలుగుతుంది దాన్ని తగ్గినట్టుగా పెరుగుతుంది, కృప కూడా పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎంత నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు నేను నడిపించిన ఒక దేవుడు ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని ఈ రోజు దేవునికి స్తోత్రం. క్రైస్తవుడుగా ఉండి నేనేం చేయాలి? శ్రమ అనుభవించాలి. చదవండి ఆ వాక్యం. అక్కడికి వచ్చి మాట ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి. 4:16 మొదటి పేతురు 4:16. ఎవడైనాను క్రైస్తవుడు అన్నందుకు బాధ అనుభవించిన ఎడల
అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చెప్పండి, శ్రమే అనుభవించిన బట్టి ఆ క్రైస్తవుడు ఆయన కాబట్టి శ్రమే అనుభవించిన కాబట్టి దేవునికి ఏం చేయాలి? ఓ స్తోత్రం దేవా, ఈ మహిమ నాకు ఇచ్చిన కాబట్టి దేవుడికి అందరికి ఒక శ్రమే అనేది మనకు డబుల్. మనుషులుగా పుట్టిన పొందుకు శ్రమ, క్రైస్తవుడు అయినప్పుడు ఈ రెండు మనం భరిస్తాను. దేవునికి హల్లెలూయా చెప్పండి. ఇది భరిస్తే ఏమవుతున్నామ్మా? ఎంత శ్రమ పెరుగుతున్నా అంత నీ గౌరవం గ్లోరీ పెరుగుతుంది. అది కూడా చదవలేకపోతే సంతోషం రాదు. 2 కొరింథీ పత్రిక 4:17, 2 కొరింథీ పత్రిక 4:17. అయ్యగారు పిన్న మళ్ళీ ఎంత మాత్రం అండి? క్షణ మాత్రం అండి. ఏంటి బాబులు గారు నీ ఎలాగా అంటున్నారు? అలాగా అంటారు బాబు. శ్రమ నీ వయసు అందా? ఎక్కువ అయితే 80. దేవుడి దృష్టిలో ఒక రోజు కూడా అవలే. అది దేవుడు చెప్పిన ఒక క్షణం. క్షణం మాత్రమందు మా చులకని శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును శ్రమ ఎంత భారం ఉందో మహిమ భారంతో పెరుగుతున్నారు నాయన. సోదరం చెప్పలేదు, చెప్పలేదు, నీకు అర్థం అవ్వలేదే. ఈ పెందలు ఇక్కడ లేచి ఆకాశంలో చూసినప్పుడు నీ నక్షత్రాలు చూసుకున్నారు, పెద్ద నక్షత్రం చూసుకున్నారు కదా. దాని దగ్గర ఇంకొక అలాగంటే కొందరు విశ్వాసులు అప్పుడప్పుడు కొంచెం శ్రమ వచ్చినప్పుడు సడగలాడి తిరిగిన వాడికి అంత వెలుగు. ఎన్ని శ్రమ వచ్చినప్పుడు అది భరించడానికి, అది సహించడానికి కృప ఇచ్చిన కృప పొందుకొని ముందుకు కొనసాగించినప్పుడు నీ కృప పెరిగినట్టుగా నీ మహిమ కూడా ఏమవుతుంది? హల్లెలూయా. అక్కడ వరకు కొందరు సూర్యుడి వలన మారిపోతుంది, కొందరు నక్షత్రం వలన మారిపోతుంది, కొందరు చందమామ వలన మారిపోతుంది. ఓ సోదర కలిగిరిగాక హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుడు మనకి కట్టబడిన ఇంటిలో ఏం లేదు, వెలుగు లేదు. ఎందుకు? మనమే వెలుగు కాబట్టి. అది కాదు, మనమే వెలుగు. నాకు తెలియదు ఈ వెలిగించినప్పుడు ఈ వెలిగించిన ట్యూబ్ సిద్ధపడుతుంది. ఈ వెలుగు చూసినప్పుడు ఎందుకు ఓర్రే నాకు ఎందుకు ఆపరా అంటే ఆటిస్తాను. ఎందుకు? నీ వెలుగు దీనికంటే ఏమంటా 7 రెట్టింపు వెలుగు నీలోనికి వస్తుందమ్మా. 7 ఇది ఎక్కడ ఉందండి చూడండి. యేషయా ఇంటికి వెళ్ళి చదవండి, అప్పుడు తెలుసు. స్తోత్రాలు. 7 సూర్యుడికి ఏముందండి? 7 రెట్టింపు వెలుగు దొరుకుతున్నారు. అలాగే దేవుడి బిడ్డలకు కూడా యేసయ్య రాకడ సమయంలో శ్రమ అనుభవించి దేవుని వెంబడించిన క్రైస్తవుడికి ఏం జరుగుతుంది? స్తోత్రం చెప్పండి. ఎల్ఈడి లైట్ కాదు, అదొక ఉప్పురా. స్తోత్రం కలిగింది కాక. ఎల్ఈడి లైట్ కంటే పెద్దది అంటే సూర్యుడు వలన నిలబడుతున్న ఒక్క సూర్యుడు చాలు ఈ ప్రపంచం మొత్తం. అలాగే అయితే మన వంటి 2 పిల్లలు ఉంది. ఏంటి? రోజా. స్తోత్రం కలిగిన చెప్పడానికి కుదరదు. దేవుడు 2 పిల్లలు అంటే ప్రకటన కింద రాయడు. వెలుగు ధరించిన ఒక దూతలు దిగి వచ్చినట్టుగా రాయబడింది. అనగా దేవుడి బిడ్డలు కూడా స్తోత్రం కలిగిన గాక. ఎందుకు కలిగిన స్తోత్రం చెప్పండి. ఎందుకు వెలుగిచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? అది దేవుడు వస్త్రం. అయ్యో ఎవరికి నేను చెప్తున్నాను? వెలుగు ఎవరి వస్త్రం? ఆమె పెళ్లి కుమారుడు వెలుగు వస్త్రం ధరించి దిగి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె అడగటి వస్త్రం ధరించి రావాలి. ఆమె చెప్పాలి. శ్రమ కలిగినప్పుడు నిరాశపడకుండా క్రైస్తవులుగా ఉండి శ్రమ అనుభవించడానికి దేవుడు బిడ్డలు సిద్ధపడండి. ఒకటి నేను చెప్పిన మాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సోదరం, క్రైస్తవుడు ఎవడు? ఉత్తరం జవాబు స్తోత్రం. శిలువ మోసిన వాడే క్రైస్తవుడు. ఎవరండి? మెడ మీద కట్టన కాదు, ఒంటికి కాదు శిలువ, ఒంటికి కాదు శిలువ, ఇంటికి కాదు. నీ శిలువ నీ మోసుకో.
నీ శిలువ మొత్తం ఇంటికి, నీ శిలువ మొత్తం ఒంటికి, నీ శిలువ మొత్తం బంటికి. అది కాదరన్నైనా నీ శిలువ నీ మోయు. ఆమె వ్యక్తిపరంగా దేవుడు నీకొక్క అది యేసయ్య చచ్చిపోయి శిలువ ఎవరు అది ఇచ్చినానికి ఎప్పుడు నీ చచ్చిపోతాను. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆ శిలువ ఏ శిలువ అది? అది ఏం చెట్టు? ఓ పైన్ 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 చెట్టు. పచ్చ కర్ర. అది వండరికి బాగా చెయ్యలే. 2 కర్ర తీసుకొని వచ్చి సెట్టి వేసి మేకలు కొట్టి అయ్యగారికి వేసేసాడు. ఏసయ్య కొన్ని మోసిన తర్వాత వారందరూ కూడా కలిసి ఒక్కడికి ఏం చేసి మోయమని చెప్తారు. ఎవరికి? ఆయన ఎక్కడి నుంచి వచ్చింది? పొలంలో వచ్చిన వాళ్ళకి ఏం చేశారు? సిలువ ఎందుకు ముట్టరు ఆడేం చేయరు. ఈ కొరియని అంటే ఎక్కడే అంటే తెలుసు ఎథియోపియా. నలుపు కలర్ ఉన్నవాడు ఎథియోపియా. ఆడికి ఏం చేశారు? ఆడుతూ ముట్టు తిని పట్ట బలవంతంగా మోయించారు. ఈడేం చేశారు? ఇష్టం లేక ఏదైనా మోసి అక్కడ కష్టంగా ఆడు తీసుకొని స్తోత్రం చెప్పండి. అది మోసం కాబట్టి ఏమైంది? అది పిల్లలు దీవింపబడ్డారు. 2 పిల్లలు దీవింపబడ్డారు. ఒకడు పెద్ద భాష అయిపోయింది, ఇంకొకటి గవర్నర్ అయిపోయింది. బలవంతంగా మోసినాడు పిల్లలే. ఈ కరోనా కాదు అంటే స్తోత్రం కలిగింది. ఎథియోపియా మనుషులు ఏమో అంటే ఆయన శపింపబడిన వాడు. ఆడు శాపం పోయిందేరా. ఆ శిలువ మోయడం కాదురా, ఆ శిలువలో ఉన్న రక్తం ముట్టిన కాబట్టి. ఆ శిలువలో ఉన్న రక్తం శిలువను శరీరం ముట్టగా ఆయన తరతరములున్న శాపం తొలగిపోయింది. ఈ పలుడు దీని శాపం తొలగిపోవడానికి యేసు రక్తం చాలు. ఈ రాత్రి ఈ పగడిలో ఆ సిలువ మోసిన వాడు నా శిష్యుడు, ఆడే క్రైస్తవుడు. అంటే యేసయ్య గురించి సాక్షి చెప్పారా? చెప్పింది. నీ చిట్టాలు నీ కుటుంబస్తులకి బాగా చెల్లి, మంచి చీరలే చెల్లి, చెల్లి బాగుంది చెల్లి, కూర సూపర్ ఉంది చెల్లి. అది కాదు చెల్లి, ఇది చెప్పు చెల్లి. ఏది? యేసు రక్షకుడు అని చెప్పు చెల్లి. యేసు రక్షకుడు అని చెప్పు. నీకు షోపులకు వచ్చిన వాడు, నీ తోడుగా పని చేసిన వాడికి ఏం చెప్పాలి? యేసు రక్షకుడు అని చెప్పితే ఆడు కూడా ఏమవుతుంది? స్తోత్రం కలిగింది. ఆడే శిష్యుడు. 3వది శిష్యుడు ఎవరండి? క్రైస్తవుడు ఎవరండి? శ్రమ అనుభవించిన ఈ వాక్య ద్వారా దేవుడు దీవించిన కాదు. పోరాటం దేవునిదైతే నీకేలాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నీకేలాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొలియాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకు, గొలియాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకు. కిరీటమే కావాలంటే గొలియాతు రాబోతా. కిరీటం అతిశయం శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలోన అతిశయం శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం ఎరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం ఎరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నాతిశయం, శ్రమలోనే శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం.
ప్రార్థన చేద్దాం. అందరం తలలో ఉంచుకుందాం, దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవానికి వందనాలు. ఈ పగటి వేళ దేవా నీవు మాకు ఇచ్చిన ఆరాధన కోడికను బట్టి దేవానికి స్తోత్రం. దాని ద్వారా దేవాన్ని సన్నిధిలో మేము ఘనత చెంది తీరడానికి, దేవునికి మహిమ పరిచి తీరడానికి అనుకూలపడేటట్టుగా ఉన్న వాక్యోపదేశాలు, వాక్య సందేశాలు మా అందరికీ దయచేసి విడుదలలోకి నడిపించినందుకు స్తోత్రం. దేవా ఈరోజు చెప్పబడిన వాక్యవాద భాగం అనుసరించి దేవా మేము క్రైస్తవులని పిలువబడి ఉన్నాం. దేవ క్రైస్తవులైన వారు శిష్యులే, క్రైస్తవులన్న వారు సాక్ష్యం పంచిపెట్టుకొని చెప్పుకోగలిగిన వారే, క్రైస్తవులని చెప్పబడిన వాడు శ్రమలను అనుభవించగలిగిన వాడే. అలా కానివాడు క్రైస్తవుడు కాడు, ఆయన కానివాడు యేసయ్య శిష్యుడు కాడు, అలా కానివాడు దేవుని యొక్క శిలువ మోయడానికి యోగ్యుడు కాడు, అలా కానివాడు శ్రమలలో ఏ రీతి కలిగిన తనకు అనుబంధం ఉండదు. దేవ ఈ పగటి వేళ వాక్యాలు ధ్యానించేటప్పుడు దేవ వాస్తవ క్రైస్తవుడిగా దేవ ఈ లోకం మాదిరి చూపించలేనప్పుడు, హేళన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అగ్నిలపై దాడులు చేస్తున్నప్పుడు, విపరీతంగా వేదన పరచుచున్నప్పుడు, విపరీతంగా తంతున్నప్పుడు, విపరీత మాటలు మాట్లాడుతున్నప్పుడు, దేవ న్యాయ వ్యవస్థితులన్నీ మాకు వ్యతిరేకంగా మారుతున్నప్పుడు, దేవ మా జీవిత గమ్యాలన్నిటికీ కూడా అడ్డులుగా మారి తీరినప్పుడు, ఏదోమ్య శక్తులుగా మమ్మల్ని ఎదిరించినప్పుడు, అమాలేకుల శక్తిగా మమ్మల్ని బాధ పెట్టినప్పుడు, దేవ ఇశ్రాయేల్ ఐగుప్తు దేశస్తులుగా మమ్మల్ని ఇరికించుచున్నప్పుడు, దేవ మాకు మనోనేత్రం దేవా నీ తట్టు తిరుగుచున్నది. నీ దగ్గర నుంచి మాకు సహాయం వచ్చి తీరేది. నీవే మాకు రక్షకుడివి, నీవే మాకు విమోచనకర్తవి, నీవే మాకు ఆదరణనిచ్చేవాడివి, నీవే మా తోడుగా ఇమ్మానువేలుగా ఉండి సంచరించేవాడివి. దేవ ఇంత గొప్ప విశ్వాసాన్ని దేవ క్రైస్తవుడిగా పిలువబడిన మా చేతికి అప్పగించినందుకు స్తోత్రమయ్యా. దాంట్లో మేము నమ్మకస్తులై ఉండి తీరడానికి, దేవ దాంట్లో మేము దేవుని యొక్క పాత్రులుగా మారి తీరడానికి, దాని ద్వారా దేవ విజయ కిరీటం పొందుకు తీరడానికి సహాయం దయచేయండి దేవ. మేము అనుదిన యాత్రలో చేస్తున్న ప్రతి చర్య జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడినందుకు స్తోత్రమయ్యా. మేము చేసిన ప్రతి క్రియల గురించి నీకు అవగాహన ఉండబట్టి స్తోత్రమయ్యా. ఈ పగటి వేళ వాక్యం ధ్యానించి మరలా ఒకసారి జ్ఞాపకార్థ గ్రంథాన్ని తిరగరాసి తిరిగి చదివి దేవా రాబోయే జీవితంలో జీవించుకు తీరడానుకున్న ఉత్సాహం బలం మాకు దయచేసినందుకు స్తోత్రం. అదే రీతిగా దేవ సాక్ష్యం చెప్పిన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ విపరీత ఎండవేళలో కూడా పనిచేస్తూ ప్రయాసపడి దేవుని యొక్క సన్నిధిలో దేవ కష్టపడి దేవ కానుకలు అర్పించిన బిడ్డలు బట్టి స్తోత్రం. వారి ఫలితాన్ని దీవించండి. వారి చేతులను దేవ నిండుగా ఉంచమని కోరుచున్నాం దేవ. వారి అప్పుగల స్థితిగతులు మారి తీరాలి. వారి జీవితం మీద దేవ దాడులు చేస్తున్న శాపాలు ఇరిగి తీరాలి. వారు తెచ్చుకొచ్చిన వారు తెచ్చుకొచ్చిన వడ్డీ డబ్బులు దేవ తీర్చగలిగే స్తోమత ఇచ్చి తీరాలి దేవ. అదే తీర్చగలిగిన స్తోమత ఇచ్చడం మరలా వడ్డీ తీసుకొని అడుక్కున్న బేరములో ఉండకుండా జీవించే బేర తరగతులోకి దేవ మారి తీరేంతటిగా శాపాన్ని ఎరగొట్టమని కోరుచున్నాం. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృప వెంబడి కృపపై మేము ఆసక్తి చెంది తీరుతున్నాం. నీ వాక్యములో మేము లోబడి తీరుతున్నాం. నీ ఆత్మశక్తి కొరకు మేము దాహం చెంది తీరుతున్నాం. అలా కృపావాత్సల్యంతో మమ్మల్ని నడిపించున్నందుకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3